చూడు కనబడుతున్నాయా? నమస్కారం అండి, నా పేరు పార్వతి. నేను గత అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలోనే కార్యకర్తలేనండి. మాకు రజకులకి కేటాయించిన స్థలాలు అధికారపూర్వకంగా కానీ అగ్రవర్ణ కులాల వాళ్ళు కానీ ఆక్రమణ చేశారండి. మేము గోపిరెడ్డి గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరూ విన్నవించుకున్నామండి. ఎవరు మా మొర వినలేదు, ఏది పట్టించుకోలేదు. అది జరుగుతూ ఉంది. మొన్న కలెక్టర్ గారికి చెప్పినాక, వేరే వాళ్ళు చెప్పినాక అట్లా కట్టుబడి ఆపారు. కానీ రేపు ఎలక్షన్ కూడా వస్తే అది పూర్తి చేస్తారండి వాళ్ళు. అది మా స్థలాలు మాకు కావాలి, రజకులది అది అని మేము అడుగుతున్నామండి. దానికి మాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ అగ్రకులాల వాళ్ళకి 10 సెంట్లు, 6 సెంట్లు, 8 సెంట్లు ఎట్టబడితే అట్లా ఇల్లు వేసుకున్నారండి. కావాలంటే అక్కడ ఎన్ని ఫోటోలు ఉన్నాయి, మీరు తీసుకోండి, చూడండి. వాళ్ళు సాగినేని రాంబాబు అనే వ్యక్తి 9 సెంట్లు ఆపాడండి, 4 సెంట్లో కట్టాడండి, ఇంకొక 5 సెంట్లో కట్టబోతుంటే ఆపిచ్చామండి. మా శేషమ్మ అని మహిళా ప్రెసిడెంట్ అండి, ఆమె రంగమ్మ అనే ఆమె అల్లుడు పెట్టినారు. కొన్నట్టు వీళ్ళు సృష్టించారండి. ఫేక్ డాక్యుమెంట్లు అవన్నీ ఒరిజినల్ కాదు. అన్నీ కూడా చేస్తున్నారు. మేము అడుగుతుంటే మాకు ఇవ్వటం లేదు. మేము ఎవరి దృష్టిలో కనపడలా, మేము మనుషుల్లాగానే కనపడలా. గోపిరెడ్డి గారికి మేము చాకలలో మనుషుల్లాగా కనపడలేదు. మా అందరినీ కూడా కాదని వాళ్ళకి ఇవ్వటం ఇది ఎక్కడ న్యాయం నేను అడుగుతున్నాను. మీడియా ద్వారా ఇది న్యాయమేనా మీరందరూ చెప్పండి. మాకు కావాల్సింది, మాకు రావాల్సింది మాకు ఇవ్వాలి. అది ఏమిటి అంటే దోబీకానాల కింద తీసిన సాకిరాల మిట్టల స్థలం. అది ఇతరులది కాదండి. మేము ఎవరిది కోరుకోవట్లేదండి. గవర్నమెంట్ స్థలాలు మేము అడగట్లేదండి. ఎక్కడా మేము ఏవి కబ్జాలు చేయలేదండి. మేము చిన్నవాళ్ళం. వాళ్ళు 10 సెంట్లు ఉంటే మాకు 1 సెంట్ ఇవ్వండి లేని వాళ్ళకని అడుగుతున్నాం. అవి మాకు ఇవ్వటం లేదండి.